హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టెక్నిక్, మేనిఫెస్టేషన్ 100% వర్కౌట్ అయ్యే అద్భుతమైన టెక్నిక్ని వీడియో ద్వారా చెప్పబోతున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, మీ ఆలోచనని, మీ కోరికని 17 సెకండ్ల పాటు కాన్సన్ట్రేషన్గా, ఫోకస్డ్గా ఒకదానిపైనే పెట్టగలిగితే అది యూనివర్స్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ చాలా సింపుల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ కోరిక, అంటే దేని గురించి అయితే మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో దానిని గనక 17 సెకండ్లు అట్లాగే ఫోకస్డ్గా ఉంచగలిగితే అది ఒక కొత్త వాస్తవాన్ని, రియాలిటీని సృష్టిస్తుంది. ఇది 100% వాస్తవం. దీనినే 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ రూల్ అంటారు. ఇది చాలా పాపులర్ రూల్, ఇది చాలా సక్సెస్ అయిన రూల్. ఇది ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్. అంటే దీని అర్థం ఏంటంటే, మేనిఫెస్టేషన్ నెరవేరడానికి ఎంతసేపు చేయాలి, అంతసేపు చేయాలి కాదు, ఎంత ఫోకస్గా చేశాము అన్నది చాలా ఇంపార్టెంట్. 17 సెకండ్స్ ఎలా చేయాలి, 17 సెకండ్స్ ఏ విధంగా మేనిఫెస్టేషన్ చేయాలి అనేది కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో చెబుతా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. మరి అసలైన టాపిక్లోకి వెళ్ళే ముందు, మరి ఈ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ రూల్ని దేని గురించి వాడచ్చు అంటే, డబ్బు గురించి వాడచ్చు, ఆరోగ్యం గురించి వాడచ్చు, ఉద్యోగం గురించి వాడచ్చు, రిలేషన్షిప్ గురించి వాడచ్చు, దేని గురించి అయినా సరే ఈ టెక్నిక్ని అప్లై చేయొచ్చు. ముందుగా అసలు ఈ 17 సెకండ్స్ అంటే దేనిపైనైనా ఫోకస్ పెడితే అది ఏ విధంగా ప్రకంపన సృష్టిస్తుంది అని చెప్పడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పుడు అందరం కూడా ఒక కాంటాక్ట్ లెన్స్, భూతద్దం తీసుకొని సూర్యరశ్మి అంటే సన్ రేస్ తగిలే విధంగా దాన్ని ఎదురుగుంటా పెట్టి కిందన ఒక పేపర్ పెట్టి ఫోకస్డ్గా అలాగ పేపర్ మీద ఫోకస్ పెడుతూ ఆ సన్ రేస్ అలాగ పెట్టి కొంచెం సేపు ఉంచితే ఒక సన్నటి ధార, అంటే ఒక సన్నటి లైను అంటే మనం ఎంత ఫోకస్గా పెడితే, ఎంత ఎక్కువసేపు పెట్టగలిగితే ఆ సన్నని సూర్యరశ్మి ఇక్కడ పేపర్ పైన పడి మంట వచ్చేది. అవునా కాదా? అంటే పేపర్ కాలేది. అవునా కాదా? ఇది చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యిందే, ప్రతి ఒక్కరూ చూసిందే. అవునా? మరి అంటే దాని అర్థం ఏంటంటే, ఏదైనా సరే కొంత ఫోకస్డ్గా పెడితే అది ఒక శక్తిగా మారుతుంది అన్నది ఇప్పుడు ఈ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. మరి ఈ 17 సెకండ్ మేనిఫెస్టేషన్ రూల్ ఎలా అప్లై చేయాలి అంటే, ముందుగా ఫస్ట్ పాయింట్, మీ కోరికని ఎంచుకోండి. అది ఉద్యోగం అయినా సరే, నేను ఈ ఉద్యోగం పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నేను ఇంత డబ్బు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే కోరికని సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ స్టెప్. మరి రెండో స్టెప్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, లాంగ్ బ్రీత్ ఇన్ లాంగ్ బ్రీత్ అవుట్ తీసుకోండి. ఎందుకంటే మన బాడీ అలాగే మనసు ప్రశాంతంగా వెళ్ళాలి. ఇది రెండవ స్టెప్. ఇక మూడో పాయింట్ ఏంటంటే, మీ ఫోన్లో 17 సెకండ్లు టైమర్ పెట్టండి. అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత 17 సెకండ్లు టైమర్ పెట్టి, మీ కోరిక జరిగింది అంటే నాలుగో పాయింట్, మీ కోరిక జరిగితే కలిగే అనుభూతిని అలా ఊహించండి. టైమర్ పెట్టిన తర్వాత 17 సెకండ్స్ అయిపోయిన తర్వాత అలారం కొడుతుంది చూసారా, చిన్న సౌండ్ వస్తుంది. అప్పటి వరకు మీ కోరిక నెరవేరితే కలిగే అనుభూతిని అలా ఊహించండి, ఫీల్ అవ్వండి. ఆ టైంలో ఇంక మీకు ఏమీ వినిపించకూడదు, ఓన్లీ మీరు ఆలోచన మాత్రమే మీ మనసులో తిరుగుతూ ఉండాలి. చివరిలో కృతజ్ఞతలు చెప్పండి విశ్వానికి. అంటే కోరిక నెరవేరిపోయింది అని ఫీల్ అవుతూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోజులో మనకి ఎన్నో వేల ఆలోచనలు వస్తాయి. అలాంటిది 17 సెకండ్స్ ఒక కోరిక పైన, ఒక ఆలోచన పైన ఫోకస్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. చాలా ఇంపార్టెంట్. నిజంగా 17 సెకండ్స్ కనుక ఒక కోరిక పైన మనం గనక, ఒక ఆలోచన వైపు మనం గనక ఫోకస్ పెట్టగలిగితే అది నిజంగా యూనివర్స్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది కూడా. చాలా ఇంపార్టెంట్. దీనికే
నేను ఒక టిప్ చెప్తా. అంటే 17 సెకండ్స్ ఇలా అలారం పెట్టి ఒక టైమర్ పెట్టంగానే సింపుల్‌గా అయిపోతుంది 17 సెకండ్స్. దీనికే నేను ఒక అద్భుతమైన టిప్ చెప్తా. కొత్త వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. 17 ఇంటూ 4 అంటే 68 సెకండ్స్. అంటే 1 మినిట్ 8 సెకండ్స్. స్టార్టింగ్‌లో ఏం చేస్తారంటే ఇదే 17 సెకండ్స్‌ని ఫస్ట్ 68 సెకండ్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే 17 4 టైమ్స్ అనమాట. మొబైల్‌లో, క్లాక్‌లో సింపుల్‌గా 68 సెకండ్స్‌కి టైమర్ పెట్టుకొని, అప్పుడు ఇదే ప్రాసెస్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ తీసుకొని మీ కోరికని ఆ 68 సెకండ్స్ కాన్సంట్రేషన్‌గా దాని మీదే ఫోకస్ పెట్టండి. మీ ఆలోచనని. నిజంగా చెప్తున్నాను గనక ఇది గనక మీరు ప్రాక్టీస్ చేశారు అంటే ఈ 68 సెకండ్స్ అంటే 17 ఇంటూ 4 అనమాట. అది కూడా చాలా సింపుల్‌గానే అయిపోతుంది. ఇందులో ఏ మాత్రం మీ ప్రాక్టీస్‌లో గనక చేయగా ఫోకస్ పెట్టగలిగారా, మీ కోరిక యూనివర్స్‌లోకి చాలా జెట్ స్పీడ్‌లో రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా వెరీ పవర్‌ఫుల్ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ రూల్. నమ్మండి, ఫాలో అవ్వండి. చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. నిజం చెప్పాలి అంటే ఇది ఒక అద్భుతం. ఇది గనక మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేశారు అంటే మీ కోరిక ఏదైనా సరే వీలైనంత త్వరగా నెరవేరాల్సిందే. ఇది 100% వాస్తవం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ యూనివర్స్.